ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ వాళ్ళ జీటీ సిరీస్లో ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో మొబైల్ని ఈ రోజు లాంచ్ చేసింది. సో ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్ 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. EFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఈ అల్ట్రావైడ్ కెమెరాని యూస్ చేసి మ్యాక్రో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అలానే 5 వాట్ వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ పరంగా ఈ మొబైల్లో అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకా మనం డిజైన్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అలానే ఈ మొబైల్లో గేమింగ్ ట్రిగర్స్ ని యాడ్ చేశారు. వీటిని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ కూడా లాస్ట్ ఇయర్ కి చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. BGMI 120 FPS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్లో ఉంటుంది. అండ్ ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ తో మాత్రమే వస్తుంది. సింగిల్ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంటుంది. స్టోరేజ్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటే SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇంకా కెమెరాస్ కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాని యూస్ చేసి బ్యాక్ 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాని యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. అండ్ అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ పోర్ట్రైట్ వీడియోస్ ని 1080p 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియోస్ ని 1080p 120 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఈ మొబైల్ ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్ Android 15 Express 15 తో అయితే వస్తుంది. ఈ మొబైల్ కి 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ అలానే ఈ మొబైల్లో ఇన్ఫినిక్స్ AI ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IR బ్లాస్టర్ ఉంటుంది. Wi-Fi 6 తో వస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే NFC సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ సేల్ లో ఆఫర్స్ తో కలిపి 22,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఈ మొబైల్ ని జూన్ 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సేల్ కి తీసుకురాబోతున్నారు. అండ్ వీళ్ళు ఈ మొబైల్ తో పాటు కొన్ని యాక్సెసరీస్ ని లాంచ్ చేశారు. వీటి ప్రైస్ వచ్చేసి 1999 రూపీస్ అయితే పెట్టారు. ఇవి ఇన్ఫినిక్స్ GT 30 ప్రో స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అయితే. మీకు ఈ మొబైల్ 22,999 రూపీస్కి వర్త్ అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. అలానే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. రేపు ఇంకో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.